హలో అండి, చాలా రోజులకి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ మళ్ళీ తీసుకుంటున్నాను. 1 ఇయర్ పైనే అయి ఉంటుంది. ఇప్పటి నుంచి మళ్ళీ మొదలు పెడదాము. ఈరోజు ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో మనం నేర్చుకునేటువంటి డైలాగ్స్ ఏంటి అని అంటే, డూ యూ మైండ్, వుడ్ యూ మైండ్. మీరు వినే ఉంటారు, డూ యూ మైండ్, వుడ్ యూ మైండ్. ఈ డైలాగ్స్ చాలా కామన్గా, చాలా వరల్డ్ వైడ్గా ఫేమస్ డైలాగ్స్ అనమాట. వుడ్ యూ మైండ్, డూ యూ మైండ్. అయితే డూ యూ మైండ్ వాడాలా, వుడ్ యూ మైండ్ వాడాలా, ఈ డౌట్ మీకు వచ్చే ఉంటుంది. సో ఈరోజు ఈ డైలాగ్స్ ఎలా వాడతామనేటువంటిది, ఈ వర్సటైల్ ఇంగ్లీష్ ఫ్రేజెస్ని ఎలా యూజ్ చేయాలనేటువంటిది చాలా క్లియర్గా చూద్దాం ఈరోజు. ఓకే, సో ఫస్ట్ ఈ డూ యూ మైండ్, వుడ్ యూ మైండ్ తెలుగులో ఏ సెట్టింగ్లో వాడతాం? మీరు తెలుగులో సహజంగా మాట్లాడేటప్పుడు ఏమనుకోకపోతే, మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడికి వస్తారా, మీకు అభ్యంతరం లేకపోతే కాసేపు సైలెంట్గా ఉంటారా, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ బుక్ వాడుకుంటున్నా, మీకు అభ్యంతరం లేకపోతే నేను బయటికి వెళుతున్నా, మీకు అభ్యంతరం లేకపోతే అతన్ని బయటికి వెళ్ళమంటున్నా. సో ఇటువంటి సెట్టింగ్స్లో మనం ఈ డైలాగులని యూజ్ చేస్తాం అన్నమాట. డూ యూ మైండ్, వుడ్ యూ మైండ్. మరి డూ యూ మైండ్కి, వుడ్ యూ మైండ్కి తేడా ఏంటి అని అంటే, డూ యూ మైండ్ అనేటువంటిది బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగించేటువంటి డైలాగ్స్ అనమాట ఇవి. అంటే బాగా తెలిసిన వాళ్ళు, మనం అంతగా రెస్పెక్ట్ ఇవ్వనవసరం లేదు అనుకున్న వాళ్ళకి, అంటే ఇన్ఫార్మల్ వేస్ అనేసి అంటాం కదా, వాళ్ళకు వాడేటువంటి డైలాగ్స్ ఇవి, ఈ డూ యూ మైండ్తో వాడే డైలాగ్స్. వుడ్ యూ మైండ్ అన్నప్పుడు ఇదేంటంటే కొద్దిగా ప్రొఫెషనల్ సెట్టింగ్లో వాడతాం. ప్రొఫెషనల్ సెట్టింగ్ అంటే మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, రెస్పెక్ట్ ఇచ్చి అడగాలి, పొలైట్గా పర్మిషన్ అడగాలి. ఈ సందర్భంలో మనం ఆ సెట్టింగ్లో ప్రొఫెషనల్ సెట్టింగ్ అని అంటాం. మోర్ ఫార్మల్, ఆ సెట్టింగ్లో వాడేటువంటి ఎలా వుడ్ యూ మైండ్. సరే, ముందుగా డూ యూ మైండ్ ఎలా వాడాలో చూద్దాం. ఆ తర్వాత వుడ్ యూ మైండ్ ఎలా వాడాలో చూద్దాం. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. డూ యూ మైండ్, డూ యూ మైండ్ దీన్ని ఎలా వాడతామో చూద్దాం. డూ యూ మైండ్లో మళ్ళీ 3 నుంచి 4 టైప్స్ ఉన్నాయన్నమాట. డూ యూ మైండ్లో దీన్ని వాడే సెట్టింగ్స్లో మళ్ళీ 4 రకాలు ఉంటాయన్నమాట. ఇది ఎలాగో నేను మీకు చెప్తాను ఒక్కొక్కటి. ముందుగా డూ యూ మైండ్, తర్వాత జీరన్ ఫామ్ వాడతాం. జీరన్ ఫామ్ అంటే ఏంటంటే, వెర్బ్కి ఐఎన్జీ ఫామ్, వెర్బ్ లాగా వాడడం, దాన్ని వర్బ్ లాగా వాడడం, వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్, దాన్ని జిరన్ ఫామ్ అని అంటాం. సో జిరన్ ఫామ్ మీద టోటల్గా ఒక పెద్ద లెందీ వీడియో చేయాల్సి వస్తుంది, అది చేస్తాను. ముందుగా దీన్ని అర్థం చేసుకోండి. ఎలాగంటే, ఇప్పుడు స్మోకింగ్ అని అంటాం. స్మోకింగ్ ఈజ్ ఇంజరీస్ టు హెల్త్ అనేసి అంటాం. స్మోకింగ్, స్మోక్ ప్లస్ ఐఎన్జీ, స్మోక్ ఇక్కడ వర్బ్ ప్లస్ ఐఎన్జీ, స్మోకింగ్. ఇది జిరన్ ఫామ్ అంటాం. అంటే వర్బ్ లైక్ నౌన్, అంటే వర్బ్ నౌన్ లాగా యాక్ట్ చేయడం, దీన్ని జిరన్ ఫామ్ అని అంటాం. అర్థం చేసుకోండి, జీరన్ ఫామ్. ఇంకా ఉన్నాయి. సిట్టింగ్ ఇన్ ద క్లాస్ ఫర్ 5 hours ఈజ్ బోరింగ్ అనేసి అన్నాను అనుకోండి. ఇప్పుడు క్లాస్లో అంతసేపు కూర్చోవడం అనేటువంటిది సిట్టింగ్ ఇన్ ద క్లాస్, సిట్టింగ్, సిట్ ప్లస్ ఐఎన్జీ, ఇది వర్బ్, ఇది జిరన్ ఫామ్. సరే, జిరన్ ఫామ్ గురించి నేను క్లియర్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు డూ యూ మైండ్ ప్లస్ జిరన్ ఫామ్, అంటే వెర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్ వాడి ఈ డైలాగ్స్ని మనం తయారు చేస్తామన్నమాట. ఎలాగా ఈ డైలాగ్స్ని ఫామ్ చేయాలనేది ఇప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్తాను. డూ యూ మైండ్ మొదటి స్ట్రక్చర్ ఏంటి అని అంటే, డూ యూ మైండ్ ప్లస్ జిరన్ ఫామ్, డూ యూ మైండ్ ప్లస్ జిరన్ ఫామ్. ఇది ఎలా వాడాలో ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఓకే, ఫస్ట్ డైలాగ్ చూడండి. డూ యూ మైండ్ ప్లస్ జిరన్ ఫామ్. ఫస్ట్ డైలాగ్, మైండ్ వెయిటింగ్ ఫర్ అ మినిట్. డూ యూ మైండ్ వెయిటింగ్ ఫర్ అ మినిట్. ఇక్కడ చూడండి, డూ యూ మైండ్ వెయిటింగ్ ఫర్ మినిట్ అంటే మీరేమనుకోకపోతే కాసేపు వెయిట్ చేస్తారా, మీకు అభ్యంతరం లేకపోతే, అంటే మేకింగ్ పొలైట్ రిక్వెస్ట్, లేదా సింపుల్గా అర్థం చేయాలి, టు ఆస్క్ సమ్వన్ టు డూ సంథింగ్. ఎవరినన్నా మీకు అభ్యంతరం లేకపోతే ఇలా చేస్తారా అని అడగడం అనమాట. ఇక్కడ చూడు, డూ యూ మైండ్ ప్లస్ జిరన్ ఫామ్. ఇందాక జిరన్ ఫామ్ అంటే ఏమని చెప్పాను, వెయిట్, వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్. ఓకేనా, డూ యూ మైండ్ వెయిటింగ్, డూ యూ మైండ్ వెయిటింగ్, డూ యూ మైండ్ గోయింగ్, డూ యూ మైండ్ సిట్టింగ్, డూ యూ మైండ్ స్పీకింగ్, డూ యూ మైండ్ రీడింగ్, ఇలాగనమాట జీరన్ ఫామ్స్ వస్తాయన్నమాట. ఇది వర్బ్ నౌన్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది, ఐఎన్జీ ఫామ్ కలిపి. సో డూ యూ మైండ్ వెయిటింగ్ ఫర్ అ మినిట్, కాసేపు ఏమనుకో, మీకు అభ్యంతరం లేకపోతే కాసేపు వెయిట్ చేస్తారా.